మీరందరూ నిశ్చయముగా మీరు వర్ధిల్లాలని ప్రభు పేట మిమ్మల్ని దీవిస్తున్నాం. గమనించండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండగా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రియులారా, ఈ వాక్యము స్పష్టమైంది. ఈ వాక్యము నిశ్చయముగా రుజువు గావించబడుతుంది. గమనించండి, ఈ మధ్యకాల సమయంలో ఈ యొక్క క్రికెట్ మ్యాచ్లో మొన్నటి కాల సమయంలో ఆస్ట్రేలియా జట్టు మీద సెమీఫైనల్లో వెళ్ళినప్పుడు ఇక దేవుడు ఒక సహోదరుని వాడుకున్నాడు, జమీమా. గమనించండి, ఆమె నడిచిన రీతి ప్రభునందు నిలిచింది. ఆమె కూర్చున్న చోట, లేస్తున్న చోట ప్రభు వాక్యమును, ప్రభు మాటలను లక్ష్యముంచింది. దేవుని మాటలు లక్ష్యముంచి ఆ యొక్క సెమీఫైనల్లో తగు రీతిగా ప్రదర్శన గమనించి ఆ యొక్క మ్యాచ్ని అత్యధికంగా ఇండియా దేశాన్ని గౌరవకరంగా గెలుపు పొందించినట్లుగా సహాయపడింది. వీళ్ళారా ఇక్కడ గమనించినట్లయితే ఒకే ఒక మాట, థ్యాంక్ యూ జీసస్. ఆ ఒక్క మాట ఆమె నోటి నుంచి రాకముంటే ఎంతమంది ముఖ్యమంత్రులు, ఎంతమంది ప్రధాని, రాష్ట్రపతి, ఎంతమంది ఆమెను గౌరవించలేరో, ఎంతమంది ఆమెకు సన్మానం చేస్తారేమో, ఎంతమంది ఆమెకు గిఫ్ట్లు ఇస్తారేమో. ఆ ఒక్క మాట ఆమెకు గౌరవతను కోల్పోయింది. అయితే ఆమె నమ్ముకున్నటువంటి, ఆమె అనుసరించినటువంటి, సహాయము చేసిన ఆయన్ను మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించింది. ఈ లోకంలో ఆమె ఆ మాట అనుకుంటే పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లలో ఆమె ఫోటోతో ఎంత అలంకరించరో, ఎంత వైభవంగా చేతురో, ఎంత కీర్తి ప్రతిష్టలతో గొప్పకరంగా నడుచున్నాము. అయితే ఆ క్రెడిట్ దేవుడు తీసుకున్నాడు. ఆ క్రెడిట్ దేవుడు స్వీకరించాడు. ఈ యొక్క ఇండియాలోనే ఆమె పొగడ్తపడవచ్చు. అయితే ఆ క్రెడిట్ దేవుడు ఈ తండ్రి స్తోత్ర. అవును తండ్రి, జమీమాను ప్రేమల ప్రభా, మహోన్నతమైన తండ్రి, ఆ కుటుంబాన్ని ప్రేమల ప్రభా, ఆ కుటుంబం మీదికి ట్రోల్స్ చేస్తున్న వారిని మహోన్నతమైన తండ్రి, అయ్యా వారిని క్షమించండి, మన్నించండి. వారి మారు మనసు దయచేసి, పాపక్షాపం దయచేసి తండ్రి, అయ్యా మీ కీర్తిని, ఇండియా దేశ గౌరవాన్ని కాపాడిన తండ్రి, ఆ యొక్క సహోదరుని ప్రేమించే వారిగా మరొక పిలుపుతామని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. పరమ